దమ్ముంటే ఇట్లా దమ్మ యానాడైనా అమ్మ రొమ్ము పాలు తాగినాడా వాడు పిరికి పంట సరిపోతాడు. సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. మంచితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా. ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. నీ వంశానికి ఉన్న విలువంత, నీ పౌరుషానికి ఉన్న పవరంత, దమ్ము గురించి రొమ్ము ఎరగదీసుకుని మాట్లాడావు కదరా. విడిపించుకో విడిపించుకోరా. నిన్ను నరకడం నిమిషం 10. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. పిలవరా, పిలు. ఇంటిని బాతిని పిలు, చాలకపోతే ఊరు మొత్తాన్ని పిలు. నా తండ్రి నెత్తుటి మనకలు ఆరకముందే నా తండ్రి గుండెను కోస్తే నీ గొడ్డలితో నీ కొడుకు తల నరికి మా నాన్నకు రక్త తర్పణ పెట్టాను రా. ఈ సేవలో శత్రువును చంపిన వాడిని మొరగాడంటారు, చీరకట్టిన వాళ్లను చంపిన వాడిని ముండమోపట్టారు. దారి కాచి దొంగచాటుగా మా వాళ్లను చంపిన మీరు మనుషులకు పుట్టారా, తుప్పలకు పుట్టారా? వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మొరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా రా. ఆ పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తెగ నరకపోతే ఈ మీసం కొరిగి రౌడీజమా? ఏ రేంజ్ రౌడీజం రా నీది? స్ట్రీట్ రౌడీవా, పేట రౌడీవా, స్టేట్ రౌడీవా? నీకు తెలుసు, గల్లీకైతే ఒక స్టైలు, ఢిల్లీకైతే ఒక స్టైల్లో వెళ్లే టైప్ నాది. ఎలా కావాలో చెప్పు, ఏ టైప్ కావాలో చెప్పు, నేను రెడీ. రే రే, నేనెవరి దారికి అడ్డురాను, నాకెవరు అడ్డొచ్చినా మిగలనివ్వను. రెచ్చగొట్టిన వాడి మీద తొడగొట్టడం, పొగరెక్కిన వాడి మీద మీసం తిప్పడం నాకు పుట్టుకతో వచ్చిన నైజం. నాతో పోటీకొచ్చినా పొట్లాటకొచ్చినా ఏ ఒక్కడికి పోస్టల్ అడ్రస్ కూడా మిగలలేదు. రండి రండి. ఎవడయ్యా విజయేంద్ర వర్మ? గవర్నమెంట్ చెప్పిందేంటి, వాడు చేసిందేంటి? నా కొడుకు ఏదైనా జరిగుంటే? ఏం జరగలేదు కదా సార్. నోర్మోయ్, మీ డ్యూటీ బార్డర్ లో కాపలా కాయడానికి, ప్రభుత్వం మీద పెత్తనం చేయడానికి కాదు.
మేము గన్ను పట్టుకోమంటే పట్టుకోవాలి, పడేయమంటే పడేయాలి. కాపలా కాసేవాడికి ఎవడిచ్చాడ్రా ఈ అధికారం? వాడిని వదలను. నా పవర్ ఏంటో చూపించి వాడి కోరలు పీకందే నేను నిద్రపోను. ఎక్కడా వాడు? కల్నల్ విజయేంద్ర వర్మ ఆన్ డ్యూటీ. బోడీ స్టైల్ చూడు. ఎవడు రమ్మన్నాడా నేను ఎయిర్పోర్ట్కి? పిఎం చెప్పాడా, ప్రెసిడెంట్ చెప్పాడా? ఎవరు చెప్పక్కర్లా, దేశమంతా తన పేరు చెప్పుకోవాలని దోలండి. తోలా మాకు కాదు, మీకుంది. పొలిటికల్ చైర్ లో కూర్చోడానికి సీటు తోలా, పార్టీ టికెట్ దక్కించుకోవడానికి నోటు తోలా, పందుకొక్కుల్లో దొబ్బి తినడానికి పదవి కోసం ఓటు తోలా. దించేస్తా, అడ్డంగా వాగితే దోల దించేస్తా. అరే ఎంపీనే కొడతావేంటి? ఇక్కడ పడే లోపు అక్కడ కమిట్ అయ్యాడు. మినిస్టర్ని నన్నే కొడతావా? నీకు మూడింది. నీ బతుకు బ్యాలెట్ బాక్స్ నుంచి పుట్టింది. నేను అమ్మ కడుపులో నుంచి నీతిగా పుట్టా. బొచ్చు కూడా బేగలేవో. టూ మచ్ గా మాట్లాడుతున్నావు. నీ అంతు చూస్తావు. ఏమిట్రా నువ్వు చూసేది? రేయ్, నీకు తెలుసో లేదు, నేను గోరుముద్దలు తిని బతకలేదు. కడుపు మార్చుకొని కసితో పెరిగా. అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు. చావో రేవో తెలుసుకుంటూ పైకొచ్చా. బతుకంటే లెక్కలేని వాణ్ణి నీ పెద్దరా తొక్క. వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చేసిన తప్పు ఒప్పేసుకో. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా నీకు? నేను తప్పు చేయడం ఏంటి? 2 రోజుల నుంచి హైదరాబాద్ నుండి 40 కాల్స్ చేశావు. ఏమిట్రా నీకు వాడుకున్న సంబంధం? వాళ్ళ అబ్బకి నువ్వు పుట్టావా? నీ అబ్బకి వాళ్ళు పుట్టారా? నీ కొడుకుని పట్టుకెళ్ళమని సలహా ఇచ్చింది నువ్వు. 100 కోట్లకి భారతదేశపు పరువును మార్కెట్లో పెట్టింది నువ్వు. బార్డర్లో కంటికి నిద్ర లేకుండా కడుపు మార్చుకొని మేం కాపలా కాస్తుంటే కడుపు చేయించుకొని ఉగ్రవాదుల్ని కంటారా మీరు? రేయ్, న్యూఢిల్లీ నడిపొట్టులో నరికి సరిహద్దులో మీ సవాల్ని తగలెడతా నా కొడకల్లారా. ఏమిటి నీ దౌర్జన్యం? మా నాన్న ఏం చేశాడు? ఏం చేశాడో నీ అబ్బ నోట్లో నుంచి నిజం భగవద్గీతలో బయటకు వస్తుంది చూడు. పరిగెత్తు. 5 నిమిషాల లోపల దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయించి సంతకం చేసి ఫోన్ కొట్టు. రింగ్ సౌండ్ సెకండ్ ఆలస్యమైన నీ కొడుకు బాడీ బద్దలైపోతుంది. వద్దు, నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు. నీకెంత కావాలన్నా ఇస్తా. పచ్చ నోట్లకి జెండా ఊపడానికి నేను పొలిటికల్ లీడర్ని కాదు. నువ్వు తిన్నది కక్కితే చేతులు చాపడానికి అవినీతి ఆఫీసర్ని కాదు. ఇండియన్ ఆర్మీ. నో సెకండ్ థాట్, నరికేస్తా. పరిగెత్తు. 5 సెకండ్లు ఇక్కడే ఖర్చయిపోయాయి. నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు. నేను ఒప్పుకుంటా. नमस्ते मिनिस्टर सर, ये क्या हालत है आपका? हेलो हेलो मिनिस्टर जी तो मर गए सर. सर మినిస్టర్ షాక్ తో చచ్చాడంట. చావని, నష్టం లేదు. పొలిటికల్ వీధిలో పిచ్చకి తిరిగే ఒక కుక్క చచ్చింది. దట్స్ ఆల్. చూడు మిస్టర్ స్వామి, నీ పై అధికారిగా కాదు, నీ శ్రేయోభిలాష్గా చెబుతున్నాను. ధర్మభిక్షాన్ని అరెస్ట్ చేయొద్దు. అరెస్ట్ చేస్తే పొలిటికల్ లెవెల్లో చాలా సమస్యలు వస్తాయి. స్టేట్ నుంచి సెంట్రల్ దాకా ధర్మభిక్షం గారు పవర్ఫుల్ మనిషి అయ్యారు. సార్, మనిషి రోగానికి భయపడితే డాక్టర్ని నమ్ముకుంటాడు. పేదరికంలో ఉంటే ప్రభుత్వాన్ని నమ్ముకుంటాడు. మనిషికి భయపడాల్సి వస్తేనే పోలీసును నమ్ముకుంటాడు. అటువంటి పోలీసు మనిషికి భయపడకూడదు. అవసరమైతే పోలీసు టోపీ పెట్టిన అల్లా కావాలి, బాణం పట్టిన రాముడు కావాలి, చెలువు నెక్కిన జీసస్ కావాలి. ఈ ఊళ్ళో నువ్వు ఉండేది 24 గంటలు. అసలు నీకెందుకయ్యా బెజవాడ గురించి?
10 ఏళ్ల క్రితం కాళేశ్వరరావు మార్కెట్ ఫుట్పాత్ మీద కుళ్ళిపోయిన కూరగాయలు అమ్ముకున్నావు నువ్వు. ఇవాళ మంత్రి అయ్యావు. అది ధర్మభిక్షం దయ వల్ల. ఇది పుచ్చొక్కాయల సమస్య కాదు, లా అండ్ ఆర్డర్ సమస్య. మంత్రి గారి గురించి అలా తప్పుగా మాట్లాడొచ్చా? ఒక నేరస్తుని అరెస్ట్ చేయొద్దని ఆయన అడ్డంగా మాట్లాడచ్చా? నువ్వు ధర్మభిక్షం దగ్గర ₹1 లంచం తీసుకున్నావా లేదా? లేదని చెప్పు చూద్దాం. లేదు. నువ్వు ఏ రోజు ఎంతెంత తీసుకున్నావో ఇక్కడ లిస్ట్ ఉందమ్మా. నేను లేదు అంటే అర్థం తీసుకోలేదు అని కాదు. తీసుకున్నాను, కానీ అది ₹1,00,00,000 కాదు. 1,50,32,000. ఓహో, అంటే నువ్వు లంచం తీసుకున్నానని డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నావు అనమాట. లంచమని మీరంటున్నారు, నష్టపరిహారం అని నేను అనుకుంటున్నాను. నష్టపరిహారమా? చూడండి, ఆయన వల్ల, ఆయన మనుషుల వల్ల సీతాపురం అనే గ్రామానికి నష్టం జరిగితే ఆ గ్రామంలో ఆయన ఆసుపత్రి కట్టించాడు, బడి కట్టించాడు, పేదలకు పక్కా ఇళ్లు కట్టించాడు. రసీదులన్నీ ధర్మభిక్ష పేరుతోనే ఉన్నాయి. చూడండి. యాక్సిడెంట్ లో చంపిన వాడి తండ్రి దగ్గర 4 లక్షలు తీసుకున్నావు. అది లంచం కాదా? కాదు. కేసులు పెడితే కోర్టులు చుట్టూ తిప్పుతారు. చచ్చిపోయిన వాడి కుటుంబానికి ఎవడు పెడతాడు తిండి? అందుకే వాడి తల్లిదండ్రులకు ఆ డబ్బు నేనే ఇచ్చాను. ఉన్నవాడి దగ్గర తీసుకుని లేని వాడికి ఇచ్చాను. అది లంచం కాదు, నష్టపరిహారం. నువ్వు పోలీసులా ప్రవర్తించలేదు. తీవ్రవాదుల ప్రజా కోర్టు నడుపుతూ చట్టాన్ని సట్టు మార్చినట్టు మారుస్తావా? ఎక్కడుంది చట్టం? ఈ రాష్ట్రంలో ముందు కొట్టచ్చు, పక్క రాష్ట్రంలో ముందు కొట్టకూడదు. ఒక రాష్ట్రంలో గుర్రపందాలు ఆడచ్చు, మరో రాష్ట్రంలో అది నేరం. ముంబై రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారం చేయొచ్చు, ఇక్కడ విజయవాడలో చేయకూడదు. ఇలా రాష్ట్రానికి రూలు, జిల్లాకు రూలు నడుస్తున్నప్పుడు నా రూల్ని నేనే రాసుకున్నాను. ఇండియన్ పీనల్ కోడ్ ని పక్కన పెట్టేసి నా రూల్ని నేనే అమలు పరుస్తున్నాను. ఇంత ప్రిపేర్ అయ్యాడంటే అసలు ధర్మభిక్షాన్ని వదిలిపెట్టే ఆలోచన ఇతనికి లేనట్టుందండి. వదలను. వాడు మా నాన్నను చంపాడు. వాడి చేతిలో చనిపోయిన మా నాన్నకు నేను ఇంకా తల కొరివి పెట్టలేదు సార్. మీ మాటలు విని నేను ధర్మభిక్షాన్ని వదిలేస్తే నేను చట్టానికి కొరివి పెట్టిన వాడిని అవుతాను. వదలకపోతే మేము ఊరుకోం. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని 5 కొడుకులు పుట్టి చనిపోయాక ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. మీరు స్తంభాల్లో అడ్డుపడ్డ బట్టలు కొట్టుకుని వెళ్ళైనా వాడిని అరెస్ట్ చేస్తా. నేను చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ఎదురొస్తే విరిచేస్తా. మంత్రాన్ని చూడను, కమిషనర్ అని చూడను. ఈ శ్వాసలో వేడి చూసావా? ఈ కళ్ళలో మంట చూసావా? తగలబెట్టేస్తా. లంకేద్దాను. నా వంకకు రాకండి.